హరే కృష్ణ. వెల్కమ్ టు జాన్వి సాత్విక్ కిచెన్. టుడే రెసిపీ బేగున్ బాజా వంకాయ వేపుడండి. కావలసిన పదార్థాలు: పెద్ద సైజు వంకాయలు, శనగపిండి, కాశ్మీరీ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, జీరా పౌడర్, ఆమ్చూర్ పౌడర్, గరం మసాలా, ఉప్పు, పసుపు, నువ్వుల నూనె, కొత్తిమీర. నేను ఇక్కడ దీనికి కాశ్మీరీ చిల్లీ పౌడర్ యూజ్ చేస్తున్నానండి, ఎందుకంటే న్యాచురల్గా కలర్ ఉంటుందండి. ఆమ్చూర్ పౌడర్ కూడా యూజ్ చేస్తున్నానండి, ఎందుకంటే చాలా టేస్ట్ బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే నువ్వుల నూనె. నువ్వుల నూనెతో చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఈ రెసిపీ పప్పుచారుతో కానీ లేదంటే స్నాక్లా కానీ బాగుంటుందండి. అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి. ముందుగా క్లీన్ చేసి ఉంచుకున్న వంకాయని నేను చూపిస్తున్న మాదిరిగా కట్ చేసుకోవాలండి. నాకైతే ఒక వంకాయ సరిపోయింది. మీకు ఎన్ని కావాలంటే అన్ని యూజ్ చేసుకోవచ్చు. అన్నీ ఒకటే సైజులో కట్ చేసుకోవాలండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్న పౌడర్ని వంకాయకి బాగా పట్టేటట్టు అటు ఇటు మసాలాను అంటించాలండి. ముక్కలన్నీ ఈ మాదిరిగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న ముక్కలకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని ముక్కకు మొత్తం పట్టేటట్టుగా చూసుకోవాలని ఇలా స్పూన్తో పెడుతున్నాను. లేదంటే మీరు ఆ మసాలాలో కూడా ఈ ముక్కను పూర్తిగా ముంచుకోవచ్చండి. అన్ని ముక్కలకి మసాలా ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలండి. వంకాయ చాలామంది తినడానికి ఇష్టపడరండి, కానీ ఈ స్టైల్లో కానీ చేసుకొని తింటే అస్సలు వదిలిపెట్టరండి. మళ్ళీ మళ్ళీ చేయమని మనల్ని అడుగుతూ ఉంటారు. చూడండి, అన్ని ముక్కలకి మసాలా ప్రిపేర్ చేసుకొని నేను ఉంచుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. దాంట్లో కొంచెం నువ్వుల నూనె వేసుకొని బాగా హీట్ అయ్యే వరకు ఉంచుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ముక్కలని ఒకటి ఒకటిగా వేసుకుంటూ కాల్చుకోవాలండి. అటు ఇటు కాల్చుతూ ఉండాలి. ఎలా అంటే పైన ఒక లేయర్, క్రిస్పీ లేయర్ వచ్చే వరకు వేపుకోవాలి. ముక్క ఎంత బాగా వేగితే అంత రుచి అండి దీనికి. ఆకుకూరల్లో కానీ కూరగాయల్లో కానీ రారాజు ఎవరంటే వంకాయనండి. చాలా బాగుంటుందండి రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. ఇంకెందుకు లేట్, మరి బేగున్ బాజా రెసిపీ రెడీ అండి. కృష్ణుడికి నైవేద్యంగా పెట్టి తులసి వేసి సమర్పించి మనం కూడా తీసుకుందామండి. టేస్ట్ ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హరే కృష్ణ. రేపు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి. మర్చిపోకండి, అందరూ ఉపవాసం ఉండండి. జగన్నాథ్ కృపా కటాక్షాలు పొందండి.